చెప్పురా చెప్పు. ఏమండి మీ బట్టలు ఎందుకండి మీ ఫ్రెండ్ కి ఇచ్చారు? ఏదో అడిగట్లేవే ఇచ్చిన. ఏమైంది? ఏం లేదు, మీరు అనుకోని వెనకాలే వెళ్ళి ఏం చేసే చెప్పే. మీరు నిన్న బయట తీసుకెళ్ళమంటే తీసుకెళ్లేదు కదా. అవును. తాను తలబల కొట్టానండి. తింగరదానా అంటే ఆ స్థితిలో నేనుంటే నా తలగా పడుకుంటామనే. లేదండి, నిజమే, మిమ్మల్ని కొడదాం అనుకొని అతన్ని కొట్టానండి. ఇంత వైలెట్ గా తయారవుతుంది తింగర ముఖం దానా. అందరికి సారీ అండి. రాత్రి మా ఆవిడ కలలా నేను ఇంకొక పిల్లని పెళ్లి చేసుకున్నాను. అప్పటి నుంచి నన్ను ఆపకుండా ఇలా కొడుతుందండి. నేను నీకు కళ వచ్చింది నేను చెయ్యాలి అట్లా. హస్బెండ్ అని ఎందుకంటారండి? హస్ట్ అంటే నవ్వులు అవన్నీ మీ దగ్గర పెట్టుకొని మొగుడిని బ్యాండ్ పనిచేస్తారు కాబట్టి హస్ బ్యాండ్ అని చెప్తారు మమ్మల్ని. అమ్మా దీని పక్కకు నాకు తెలుస్తుంది, నువ్వు యూట్యూబ్ లా వైరల్ అయినప్పటి నుంచి నీకు కొత్త కొత్త ఫోన్స్ వస్తున్నాయి. ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు చూడు, చెప్తున్నా నేను. ఇప్పుడు కూడా ఏ రాక్షసి ఫోన్ చేసిందో ఎత్తు. హలో, నమస్తే అత్తమ్మా, బాగున్నారా? ఇప్పుడే మీ బిడ్డ మిమ్మల్ని గుర్తు చేసింది, మీరే ఫోన్ చేసిర్రు. అడిగిన కదా పిచ్చాసి మాట్లాడు. ఏమండి, చపాతీలు చేద్దాం అనుకుంటున్నా. ఎన్ని చపాతీలు తింటారు? ఫస్ట్ ఆ బేరంగడ్ పక్క పెట్టి మనం మాట్లాడుకుందాం, కూర్చొని శాంతియుతంగా మాట్లాడుకుందాం. మీరు ఎన్ని చపాతీలు తింటారు? నేను 4 చపాతీలు తింటానే. 4 చపాతీలు చెయ్యి. నేను ఎట్లా చేసినా తినాలి, మరి ఒక్కటి కూడా వేస్ట్ చేయకుండా తినాలి, సరేనా? 4 వద్దులేదు, కొంచెం కడప ఆకలినా పర్లేదు. 3 చపాతీలు చెయ్యి. 3 చపాతీలు చేస్తే కరెక్టే, కానీ మాడిపోయినా తినాలా, ఏం చేసినా తినాలా. మరి ఇది ఇట్లా చేసినా అట్లా చేసినా అని చెప్పొద్దు, సరేనా? వద్దు, ఆగా 2 చపాతీలు చెప్పు. 2 చపాతీలనే కడుపు నిండా తింటానే, కొంచెం మంచిగా చేయవే. సరే 2 అంటారు. పిండి కొంచెం ఎక్కువ పెట్టి కొంచెం లావుగా చేసేస్తా, తినాలి. మరి ఇట్లా వచ్చింది అట్లా వచ్చిందని చెప్పి చెప్పొద్దు. పోనీ కడుపు ఆకలితో ఉన్నా పర్లేదు, ఒక్క చపాతీ అన్నా కొంచెం మంచిగా చేయవే. అయ్యో, ఒక్క చపాతీకి పిండి అని నడపాలండి. పిండి నడిపి చేయడానికి మళ్ళీ టైం పడుతుంది కదా. ఆ ఒక్క చపాతీ ఏదో బయట తింటండి, బయట తింటారు కదా, నాకు ఒక ప్లేట్ పట్టుతారండి. ఇంత దానికి ఇవన్నీ ఎందుకే? బయట వెళ్ళి తినమంటే అయిపోద్ది కదా, ఇంత పతంగా అంతా ఎందుకు?